హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను. అంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అన్నట్టు. చాలా అంటే చాలా స్పెషల్ వ్లాగ్ అండి. ఎందుకంటే మేము ఒంగోలుకి వచ్చి ఇది రెండో రోజు అనమాట. కొన్ని స్పెషల్ ఐటమ్స్ అవి కానీ ఉన్నాయి, అవి కానీ మీతో షేర్ చేసుకుంటాను. సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి. ఓకేనా? నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ముందు అయితే పొద్దున్న లేవగానే నేను నాకు మా హస్బెండ్కి డ్రింక్ ప్రిపేర్ చేసేసానండి. అలాగే పిల్లలిద్దరికీ హార్లిక్స్ కానీ ప్రిపేర్ చేశాను. సో ఇవి తీసుకెళ్ళి ఇచ్చే దారిలో ఇక్కడ మా అక్క పూజ చేస్తున్నారనమాట. పొద్దున్నే నీట్గా బాత్ చేసేసి అది కానీ కవర్ చేశాను. సో ఇప్పుడు నేను పిల్లలకి మిల్క్ కానీ ఇచ్చేసాను. అండ్ హనీ పాపకి ఎంత కష్టం అంటే పాలు తాగడం అంటే చాలా కష్టం. ఆ కష్టంలో కూడా హాయ్ చెప్తుంది మీకు. అండ్ కప్పు మీద ఏముందో కానీ చేస్తుంది, పీస్ అంట. అండ్ బాండుబాబుకి వచ్చేసి బీ హ్యాపీ అని ఉంటుంది. అదేంటో అవి రివర్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ బాబాయ్ తనకి హెల్ప్ చేస్తున్నారు. ఇంతకుముందంతా వీళ్ళు ఫోన్లో నుండే కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇవాళ నుంచి ల్యాప్టాప్స్లో కనెక్ట్ అవుతున్నారు. సో కొంచెం ఇబ్బందిగా ఉంది కనెక్షన్ అదంతా లాగిన్ అవ్వడము. సో ఇది వచ్చేసి నాకు మా హస్బెండ్కి వెయిట్ లాస్ కమ్ ఏమంటారు ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ అనమాట. అది ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా? అండ్ ఇక్కడ వాళ్ళ బాబాయ్ ఏదో చెప్తూ ఉన్నారు, అబ్బాయికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ హనీ పాప విషయానికి వస్తే చూడండి, తినైతే సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయింది. అండ్ మిల్క్ చూసారా అలాగే ఉన్నాయి, అస్సలు కదలవండి. నేను హాఫే తనకు పోసిచ్చాను, కానీ అవి అలాగే ఉంటాయి. మూతి వరకు తీసుకెళ్తుంది కానీ తాగదు. చాలా అంటే చాలా కష్టం పాలు తాగడం తనకి. సో ఇక్కడ విషయం ఏంటంటే హనీకి ఊరిని డిస్కనెక్ట్ అయిపోతూ ఉంది. ఎందుకంటే తను రోజు ఇయర్ ఫోన్స్తో కనెక్ట్ అయ్యింది. ఈరోజు ఏంటంటే ఇయర్ పాడ్స్ ఇచ్చాము. సో అది వన్ టచ్ అనమాట. టచ్ చేస్తే మనకి డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. పాస్ చేయడానికి వన్ టచ్, డిస్కనెక్ట్ అవ్వడానికి వన్ టచ్ అన్నట్టు. సో అది కొంచెం అలవాటు అవ్వడానికి ఇబ్బంది పడుతుంది తను. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అక్కడ. అండ్ ఇంకా బాబు కానీ లాగిన్ అయిపోయాడు సక్సెస్ఫుల్గా. ఇంకా క్లాసెస్ కానీ స్టార్ట్ అయిపోయాయి ఇద్దరికి పొద్దునే, అంటే 9 o'clockకి అలాగా. ఎందుకంటే మేము వచ్చాం కదా, సో లేట్ అయింది రాత్రి పడుకోవడం, అందుకు నిద్ర లేవడం కానీ లేట్ అయింది. సో హడావిడిగా కనెక్ట్ అయిపోయారు, పొద్దున్నే లేచి లాగిన్ అయిపోయారు. సో వీళ్ళకి ఇక్కడ ఇలా జరుగుతూ ఉంది. అండ్ ఇంకో విషయం మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడమే చాలా గొప్ప విషయం చెప్పాలంటే. దానికి తోడు మళ్ళీ వీళ్ళకి బుక్స్ కానీ ఇచ్చారండి. మొన్నటి వరకు వీళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఇప్పుడు ఊరికి రాగానే స్కూల్ వాళ్ళు చెప్పారంట బుక్స్ తీసుకెళ్ళమని. సో హనీ పాపకైతే బుక్స్ వచ్చేసాయి, కొన్ని, అన్నీ కాదులేండి కొన్ని. అండ్ ఇక్కడ వాళ్ళ మిస్ ఏదో చెప్తున్నారు, మ్యాథ్స్ అనుకుంటాను. అండ్ వైభవ్ కానీ అదే మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. వైభవ్ కూడా, ఇతను 8th క్లాస్ కదా, కొంచెం మంచిగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట ఇప్పుడే. అండ్ అక్క అయితే ఇక్కడ హారతి కానీ ఇచ్చేసిందండి ఈలోపు. ఇది మా ఇంట్లో డైలీ రొటీన్ అండి. పొద్దున్నే పూజతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ మాకు బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇవాళ సాంబార్, అలాగే ఇడ్లీ. సాంబార్ ఏంటంటే జస్ట్ ఆనియన్స్ అండ్ టొమాటో సాంబార్ అండి. యాక్చువల్లీ ఈ రెసిపీ తీయాల్సింది నేను వీడియో మొత్తం, కాకపోతే మా అక్క పొద్దున్నే లేసేసి చేసేసింది అనమాట. సో నేనేం చేయలేకపోయాను, అందుకే అంతవరకే చూపిస్తాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఆ రెసిపీ కానీ. అండ్ చివరిగా పోపు వేసేసింది. పోపు వేసే టైంలో వచ్చానమాట నేను. ఎంత యమ్మీగా ఉంటుందంటే సూపర్గా ఉంటుందండి. అలాగే త్వరగా రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ హడావిడిగానే ఏముండదు, ఓన్లీ టొమాటో ఆనియన్స్ అలా ఆనియన్స్తో అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నేను ఇంకా షేర్ చేయలేదండి, షేర్ చేసిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా?
అండ్ చివరగా కొంచెం ఇంగువ. మనం పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలండి. మాకైతే బాగా అలవాటు. సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది యమ్మీగా. అలాగే ఇడ్లీ కానీ రెడీ అయిపోయింది, నాకు తెలిసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారా, ఇడ్లీ కానీ రెడీ అయిపోయింది. అక్క తీసేస్తుంది వేరొక బౌల్లోకి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. అండ్ మీకు ఇక్కడ ఇంకో వస్తువు చూపిస్తాను చూడండి. ఇడ్లీ రెడీ అయిపోయింది, ఓకేనా. అండ్ ఇంకా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టే టైం కానీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 10 అయిపోతుంది నాకు తెలిసి. సో నేను ఇక్కడ హనీ పాపకు పెడుతున్నాను. అలాగే అక్క వచ్చేసి వైభవ్కి పెడుతుంది. వైభవ్ నార్మల్గా అయితే తినడండి ఇడ్లీ సాంబార్, చాలా కష్టం వాడికి. సో ఎలాగో మాటలు చెప్పి మొత్తానికి పెట్టేసింది అక్క, పెడుతుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ చూసారా, వాళ్ళు ఒక పక్క క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. అలాగే ఇడ్లీ సాంబార్ తినలేక తింటుంటే మా హస్బెండ్ వచ్చేసి వేఫీ రేపర్స్ తీసుకొచ్చారనమాట. ఆయన బ్రష్ చేసుకొని తింటూ వాళ్ళకు కూడా ఇవ్వడానికి తెచ్చారు. ఇక్కడ కొంచెం ఫన్ జనరేట్ అయిందనమాట. హనీ పాప ఇడ్లీ సాంబార్ తింటూ కూడా ఇడ్లీ ఉంది, వాళ్ళ బాబాయ్ అది ఇవ్వగానే తింటుంది. మళ్ళీ వాళ్ళ బాబాయ్తో మాటలన్నమాట, మ్యాచింగ్ అన్నట్టు. అండ్ ఫైనల్లీ ఎలాగో కంప్లీట్ చేసింది హనీ తన టిఫిన్ని. అండ్ ఇక్కడ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక అన్బాక్సింగ్ వీడియో. ఇది వచ్చేసి ఇందాక ఆల్రెడీ చూపించాను కదా, హనీ పాప్ పెట్టుకున్న ఇయర్ పాడ్స్ మివి. సో అవండి ఇవి. అది వచ్చేసి వైట్ కలర్ది కదా, ఇది ఇంకో సెట్ అండి. అంటే చాలా బాగున్నాయి. చాలా క్వాలిటీ కానీ మనకి వినిపించడం కానీ చాలా బాగున్నాయి. సో అందుకని చెప్పి ఇంకో పేరు కానీ తీసుకున్నారు. సో వీటిని అన్బాక్సింగ్ చూపిస్తాను మీకు. అండ్ ముందైతే ఫంక్షనాలిటీస్ చూడండి. హెచ్డి స్టీరియో సౌండ్, లాస్లెస్ ఆడియో, ప్లే ఇట్ ఆన్ అండ్ ఆన్ 24 hours బ్యాటరీ లైఫ్ అనమాట. అంటే మనం 24 hours ఉంటుంది అనమాట ఒకసారి పెడితే ఫుల్ అయితే. అండ్ 1 touch ప్లే, పాస్, ఆన్సర్ కాల్స్ అనమాట. ఓన్లీ 1 touch చేస్తే ప్లే చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు, అలాగే కాల్స్కి ఆన్సర్ చేయొచ్చు. అండ్ ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సూపర్ సాలిడ్, పవర్ఫుల్ అనమాట. అండ్ స్వెట్ ప్రూఫ్ కానీ ఉన్నాయి, సారీ, ఓకేనా, పవర్ఫుల్ డ్రైవర్స్. ఓకే. అండ్ ఇక్కడ నేను మీకు యాక్చువల్ కాస్ట్ చూపిస్తాను చూడండి. ఎంఆర్పి వచ్చేసి 2999 అండి. అంటే ₹1 తక్కువ 3000. మనకి ఎంతకు వచ్చిందంటే 949 రూపీస్కి వచ్చాయి. ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల మనకి అంత తక్కువకి వచ్చాయండి, లేకపోతే అసలు నార్మల్గా తగ్గవు. అండ్ ఇక్కడ శానిటైజ్ చేసేస్తున్నారు. శానిటైజేషన్ మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా చేసుకోండి. ఇదేంటంటే మేము అనుకున్నది యూజ్డ్ ప్రోడక్ట్ అనుకుంటున్నాము. అంటే ఎవరో ఒకసారి తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చిన దాన్ని మనకి పంపించారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్ ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది. సో ఆ డౌట్ మీద దీన్ని ఉంచుకోవాలా లేకపోతే రిటర్న్ ఇవ్వాలా అన్న ఆలోచనలో ఉన్నారు మా హస్బెండ్ అయితే. సో ఓపెన్ చేసినాక ఇవి ఉంటాయి మనకి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది వారంటీ మొత్తం ఉంటాయి అన్నమాట. చూడండి, అది కానీ ఓపెన్లోనే ఉంది. సో అందుకని చెప్పి ఇది యూజ్డ్ ప్రోడక్ట్ అని అనుకుంటున్నాము. అంటే మనకు క్లియర్గా తెలిసిపోతుందిలేండి అక్కడే. సో మీరు ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్స్ ఏమైనా చేసుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి, యూజ్డ్ ప్రోడక్ట్స్ వచ్చాయా మనకి లేదా డైరెక్ట్ ప్రోడక్ట్స్ వచ్చాయా అని. ఎందుకంటే ఆ ప్యాకింగ్లోనే తెలిసిపోతుంది. అండ్ ఇది చూడండి, యూజర్ మాన్యువల్ అండి. ఎలా బ్యాటరీ పెట్టుకోవాలి, అలాగే ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది మొత్తం ఉంటుంది. ఎలాంటి కంగారు ఉండదు అన్నమాట. అండ్ ఫైనల్లీ మనకైతే ఇలా ఉంటాయి ఇయర్ పాడ్స్ ఇందులో ఉంటాయి. చూసారా ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగున్నాయి. ఇదన్నమాట. అంటే అవి మనకు అలా బ్లింక్ అవుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే వర్కింగ్లో ఉన్నాయి అని అర్థం. ఇందులో అలా పెట్టేస్తే మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో ఈజీగా అదే నీట్గా సెట్ చేసుకుంటుంది అందులోకి. అండ్ ఛార్జింగ్ అని నీట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ ఛార్జింగ్ పోర్టేనండి, చూస్తున్నారు కదా.
చాలా అంటే చాలా పోర్టబుల్గా ఉంది, చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు. అండ్ చెవిలో పెట్టుకున్నప్పుడు కానీ కంఫర్ట్గానే ఉంది, అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదు, సూపర్గా ఉంది. కాకపోతే యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చిందని మేము మా ఫీలింగ్ అనమాట, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ అడాప్టర్ ఇచ్చాడు, చూస్తున్నారు కదా ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ కానీ ఇచ్చారండి. అంటే ఏమంటారు, స్మాల్, మీడియం, లార్జ్ అంటారు కదా, సో అలాగా మన కంఫర్ట్ని బట్టి, మన ఇయర్ సైజుని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అవి కానీ ఇచ్చేసారు, చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మేము వైట్ యూజ్ చేస్తున్నామని చెప్పాం కదా, సో ఈ రెండింటిని చూపిస్తాను ఒకసారి చూడండి. సో ఇవైతే ఇప్పుడు తీసుకున్నవి, అన్బాక్సింగ్ చేసిన బ్లాక్వి, వైట్వి ఆల్రెడీ తీసేసుకున్నాం అనమాట. అంటే ఆల్రెడీ యూజ్డ్ ప్రోడక్ట్, అది అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము, సారీ, ఓకేనా. సో దీని అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఆల్మోస్ట్ 1 or 1:30 అయిపోయిందండి. ఇంకా లంచ్ వచ్చేసింది. యాక్చువల్లీ మేము బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము ఈరోజు. ఇది వచ్చేసి కేబీ రెస్టారెంట్ నుండి. కేబీ రెస్టారెంట్ నుంచి ఏంటంటే ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చుకున్నాం. ఫ్యామిలీ ప్యాక్లో మనకి చికెన్ కర్రీ వస్తుంది, గ్రేవీ కర్రీ, అలాగే చిల్లీ చికెన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి దమ్ బిర్యానీ అండి, చికెన్ దమ్ బిర్యానీ ఫ్రమ్ ఇస్మాయిల్, ఒంగోలులోనే ఫేమస్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అంటే మసాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి అన్నట్టు సూపర్గా ఉంది. అండ్ కేబీ రెస్టారెంట్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చుకున్నామన్నాం కదా, సో ఇది మెయిన్ది ఎగ్ ఫ్రైడ్ రైస్, చాలా బాగుంటుంది, చాలా ప్లెయిన్గా ఉంటుందండి. మసాలా ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే అస్సలు రికమెండ్ చేయలేము, అస్సలు నచ్చదు, చాలా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. మసాలా ఇష్టం లేకుండా చాలా తక్కువ ప్లెయిన్గా తినే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఒంగోలులో ఉన్నవాళ్ళు. సో ఇదండి ఇవాల్టి మా మెన్యూ ఆఫ్టర్నూన్కి అయితే. ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం ఏమేమి తీసుకున్నాము అనేది, ఏమేమి ఆర్డర్ చేసుకున్నాము అనేది. ఇవి ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా అవెన్లో పెట్టామండి, శానిటైజ్ చేసి అవెన్లో పెట్టి తర్వాత రీహీట్ చేసిన తర్వాతే మేము తినడానికి కూర్చున్నాం అన్నమాట. ఎందుకంటే బయట నుంచి వచ్చాయి కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లంచ్ అయిపోయిన తర్వాత మేము చేసిన పని ఏంటంటే, హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈ రోజు మన ఛానల్లో బ్యూటీ కెమెరామెన్ మైక్ హలో ఎనికిరా కొంచెం మైక్ టెస్టింగ్ 3 4 try 6 మైక్ టెస్టింగ్ 1 2 3 ఎడిటర్ కమ్ కెమెరామెన్ కమ్ ఇంకా హలో గైస్, ఓకేనా. ఇది పెడతా బ్లూపర్స్ అని ఒకటి. హలో. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వ్లాగ్, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. ఇంకా చాలా అంటే చాలా ఫన్ వ్లాగ్స్ వస్తాయి, అలాగే ఫన్ యాక్టివిటీస్ వస్తాయి మన ఛానల్లో, డోంట్ మిస్ గైస్, ఓకేనా. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, స్టే సేఫ్, స్టే హెల్దీ.